శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడి కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు మంత్రులతో సభ నిర్వహిస్తుండగా ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను గుర్రాల వర్తకుడుగా పరిచయం చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న అందమైన అరేబియన్ గుర్రం బొమ్మను చూపించాడు వర్తకుడు. అందంగా బలంగా ఉన్న గుర్రం రాయల వారికి బాగా నచ్చి కొనటానికి అంగీకరించారు. దర్బార్ బయటికి వచ్చి అక్కడున్న నిజమైన గుర్రాన్ని చూసి నాకు ఇలాంటివి 10 కావాలి అని అడిగారు రాయలవారు. అయితే ముందు 5,000 బంగారు నాణాలు నాకు ఇవ్వండి, 2 రోజుల్లో గుర్రాల్ని తెచ్చి మిగతా మొత్తం తీసుకుంటా అన్నాడు వర్తకుడు. ఎలాగైనా ఆ గుర్రాల్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి కావలసిన మొత్తాన్ని ఇవ్వమని ఆదేశించాడు. 2 వారాలు గడిచాక ఓ రోజు సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లిన రాయలకి దూరంగా గుర్రం సకిలించడం వినిపించింది. అప్పుడు వర్తకుడికి డబ్బు ఇచ్చిన సంగతి గుర్తొచ్చింది. దాని గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా తెనాలి రామలింగడు ఎదురుగా ఏదో రాస్తూ కనిపించాడు. ఏం రాస్తున్నావు రామలింగ అని అడిగాడు రాయలు. అమాయకుల పేర్లు రాస్తున్నాను మహారాజా అన్నాడు. అమాయకుల పేర్లా? ఏది చూపించు అంటూ అతడి చేతిలో ఉన్న జాబితా తీసుకుని పేర్లు చూడగా మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది. నేను అమాయకున్నా అని అడిగాడు రాయలు. తెలియనివాడికి 5,000 బంగారు నాణాలు ఇచ్చిన మీరు అమాయకులు కాకపోతే ఏమవుతారు మహారాజా అని బదులిచ్చాడు రామలింగడు. ఏమో వాడు నేడో రేపో వస్తాడేమో కోపంగా అన్నాడు రాయలు. వస్తే అప్పుడు మీ పేరు చెరిపేసి వాడి పేరు మొదట రాస్తాను అని జవాబిచ్చాడు రామలింగడు. అతడి మాటల్లోని వాస్తవం రాయల వారికి అర్థమైంది. నిజమే, నేను కాస్త తెలివి తక్కువగానే ప్రవర్తించాను. ఇకపై బాగా ఆలోచించకుండా, ముఖ్యంగా మీలాంటి వారి సలహాలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోను అని చెప్పాడు రాయలు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.